విష ప్రచారం దుర్మార్గం. మేము రైతులం కాదా? సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన, టీడీపీ తీరుపై నిప్పులు చెరిగిన అన్నదాతలు. అమరావతి ప్రాంతంలో రైతుల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు అనడానికి నిదర్శనం ఈ వార్త. 2014 నుంచి 19 మధ్యలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ తోటలు కూడా తగలబెట్టేసి ఏదైతే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారు. ఈ భూములు లాక్కున్న భూముల్ని ఈ రోజు వరకు డెవలప్ చేసిన ఫ్లాట్లు ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మంచి మంచి భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రోడ్లు అవతలే, రోడ్లు లేని దగ్గర డొంక రోడ్లలో ఇచ్చి రామారావు లాంటి రైతుల ఆత్మహత్యకి, ఇది రామారావు లాంటి రైతుల మరణానికి కారణమయ్యారు. ఇక మరోవైపు 2014 నుంచి 19 మధ్యలో ఉండవల్లి, పెనమాక్క చెందినటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయ్యా, తుళ్లూరులో ఎకరా 4 నుంచి 5 లక్షలు ఉండేది, మాకు అప్పట్లోనే 4 కోట్ల రూపాయలు ఉండేది. వాళ్ళకి ఎకరాలకి ఎకరాలు ఉంది, వాళ్ళు ఏదైతే లక్షల్లో కౌలు వస్తుంది, కానీ మాకుండేది 20 నుంచి 25 సెంట్లే. దానికి కౌలే మాత్రం వస్తుంది. దానికి తోడుగా మా జీవనాధారం అదే. 20 నుంచి 25 సెంట్లో మేము అంతర పంటలు అన్నేసుకుని 3 నుంచి 4 పంటలు పండించుకొని మేము ఏదైతే జీవనాధారం పొందుతా ఉన్నామో ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతుల్ని మీ భూములు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళ పంట నాశనం చేసే విధంగా పొలాలకు కరెంట్ వెళ్లకుండా కట్ చేసి పడేస్తారు. మరోవైపు వాళ్ళు ఎలాగోలా పొలం పండించుకోవాలి అని చెప్పేసి జనరేటర్లు పెట్టుకుంటే అవి దొంగతనంగా కొట్టేస్తారు. ఎలాగోలా పంట పండించుకుందామని చూసిన రైతుల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం కొండవీడు, వాగు, గట్లు కొట్టేసి వాళ్ళ పొలాలు మొత్తం ముంచేస్తారు. సో రైతులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైనా మా పరిస్థితి అని చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. లోకేష్ గారిని కలిసి చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఇక పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే నేరుగా మాదాపూర్ వెళ్ళాలి. ఆయన ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం, కానీ ఆయన ఉండేది కేర్ ఆఫ్ తెలంగాణ, మాదాపూర్, హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దిక్కుతోచక రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వెంటనే తెలుగుదేశం పార్టీ ఏదైతే ₹7 ఎల్లో పే బ్యాచ్ మొత్తం వాళ్లకు తోడుగా 150 యూట్యూబ్ ఛానళ్లు కేంద్ర కార్యాలయం నుంచి కుట్ర ప్రకారం వీళ్ళు రాజధానికి వ్యతిరేకం అన్నట్టుగా, అభివృద్ధికి వ్యతిరేకం అన్నట్టుగా, రాష్ట్రానికి వ్యతిరేకం అన్నట్టుగా ఇంత దుర్మార్గంగా రైతుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా హరణం చేసి పడేసినటువంటి కీచకులు ఎవర్రా అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కడుపు మండింది రైతులకి, రోడ్డెక్కారు. అయ్యా, ఏంది దుర్మార్గం? మా గోడు వెళ్లబోసుకుంటే మేము రైతులమే కాదంటారా? మా గోడు వెళ్లబోసుకుంటే మా మీద 150కి పైగా యూట్యూబ్ ఛానల్స్, మేం పేజెస్, ₹7 ఎల్లో పే బ్యాచ్ మొత్తాన్ని దించి మా వ్యక్తిత్వాన్ని హరణం చేస్తారా అని చెప్పేసి రైతులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ₹7 ఎల్లో పే బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, అందరి మీద వ్యక్తిత్వ హరణం చేస్తూనే ఉన్నారు. సరే పోనీ, మేము అపోజిషన్ పార్టీ, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీ కాబట్టి మా మీద, మా కుటుంబ సభ్యుల మీద వీళ్ళు ట్రోలింగ్ చేసినా, ఏదైతే తప్పుడు ప్రచారం చేసినా, వ్యక్తిత్వ హననం చేసినా, మేము ఒక రాజకీయ పార్టీ, ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులుగా మేము నిలబడతాం. కానీ రైతుల మీద ఏంటి? అమరావతి అమరావతి అని చెప్పేసి ఒక భ్రమలో ఉంచి 50,000 ఎకరాలు చాలా ఉన్నట్టుగా మరో 50,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్కి వెళ్తూ భూదాహం పట్టినలాగా భూ దోపిడీ చేసుకుంటూ విచ్చలవిడిగా అమరావతి పేరుతో ఎక్సెస్ రేట్లేసి దోచుకు తింటూ ఇప్పుడు రైతుల మీద కూడా, భూములు ఇవ్వమన్నటువంటి రైతుల మీద కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటే వీళ్ళు మనుషులా, కీచకులా అనేది కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి.